ఈ తాత్వికమైన విషయంలో వర్తమానం అనేది చాలా ప్రాధాన్యంగా వినపడుతూ ఉంటుంది. ఈ వర్తమానాన్ని జనరల్‌గా వ్యాకరణంలో ఉండే వర్తమానం అనేది ఒకటుంది స్వామి. అలా కాకుండా తాత్వికంగా నేను వర్తమానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వర్తమానానికి ఉన్న ప్రాధాన్యత, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ఎట్లా? శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. వర్తమానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని మనం విచారణ చేయాలి. వర్తమానం అనే మాట, వర్తమానము అంటే కాలానికి సంబంధించిన విషయం కదండి. అంటే కాలంలో మూడు ఉన్నాయి: భూత, భవిష్యత్తు, వర్తమానం అని మూడు ఉన్నాయి. అయితే మరి కాలం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే గతాన్ని మాత్రమే కాలం అనాల్సి వస్తుంది. గతాన్ని కాలం అంటాం మనం. అంటే అనుభవాన్ని, జ్ఞాపకాన్ని మాత్రమే కాలం అంటాం. నీకు అర్థమైందా రవి గారు? కాలం అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత దాన్ని కాలం అంటే, ఒక ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదా ఒక అనుభవానికి పెట్టిన పేరు కాలం. అసలు కాలం అనే మాటకు అర్థం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అని. గుడ్ ఆర్ బ్యాడ్ సరే. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి యాక్సిడెంట్లో పోయాడు అనుకోండి. ఒక యాక్సిడెంట్ జరగాలి అంటే కాలం ఏ విధంగా పనిచేస్తుంది? ఎగ్జాక్ట్గా ఒక టైము, ఆ తర్వాత దాని తర్వాత వచ్చే పరిణామం, ప్రాణం పోవటం, ఏదో ఇబ్బంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏమంటామంటే కాలం బాగలేదు అంటున్నాం. అంటే మనం కాలం బాగలేదు, టైం బాగలేదు అంటున్నాం. టైం అని దేన్ని అంటున్నాం అంటే ఇన్సిడెంట్ని. ఇన్సిడెంట్ కాక కాలం అంటూ లేదు. మీకు అర్థమైందా? మనం అంటుంటాం టైం బాగలేదంట. ఎవరన్నా బాగా కలిసి వస్తే, బాగా ధనవంతుడైతే వాడి టైం బాగుంది అంటాం. దేన్ని అంటున్నారంటే ఈ సంపాదన, ధనానికి సంబంధించి, అంటే ఒకానొక అనుభవానికి సంబంధించి అన్న మాటే తప్పితే మరి కాలం అంటే ఏమిటి రవి గారు? ఒకవేళ ఏ అనుభవాన్నైనా మనం కాలమే అనాలి. మీరు ఏ అనుభవం అనండి, ప్రతి అనుభవం వెనక, అనుభవం తర్వాత దానికి కాలమే అని పేరు, ఇంకేం లేదు. మరి కాలాతీతమైంది ఏమిటి అన్న ఒక ప్రశ్న వస్తుంది. కాలాతీతము అనే అంటే అర్థం ఏమిటి అంటే అనుభవానికి అపూర్వమైనది. అది దానికి కాలాతీతమని పేరు. కాలాతీతమైంది అంటే అనుభవం అంటే ఏ అనుభవం అన్నానండి, అది గతానికి మాత్రమే సంబంధించి. మీరు ఏ అనుభవం అన్నా చెప్పండి. అసలు అనుభవం అంటేనే గడిచిపోతే తప్పితే తెలుసుకునే అవకాశం లేదు. మీరు ఏ అనుభవం అన్నా తీసుకోండి కదండి. అంటే మీరు వ్యక్తం చేసేటప్పుడు కావచ్చు, మీరు ఒక అనుభవాన్ని వ్యక్తం చేసేటప్పుడు కావచ్చు, అనుభవించేటప్పుడు కావచ్చు. అనుభవించేటప్పుడు అనుభవం మాత్రమే ఉంది అంటున్నాం. అప్పుడు ఎట్లా ఉంది అని మీరు ఆలోచిస్తే, అనుభవం అని అంటే ఆ లిప్త కాలంలోనూ, కొద్దిసేపు కాలంలోనూ గుర్తుపట్టేటువంటి ఒక విరామం ఉంది. గుర్తుపట్టాలిగా. టేస్ట్ చేశాను, తీపో పులుపో, గుర్తుపట్టడానికి కొంత విరామం పడుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కావచ్చు కాక. ఆ సెకండ్లో రెండు ఉన్నాయండి. ఒకటి అంటే గ్రహించే ప్రక్రియ ఒకటి జరుగుతుంది. గ్రహించే ప్రక్రియ ఒకటి జరుగుతుంది అంటే గ్రహింపులో అనుభవం లేదని, అంతేగా.
ఒకవేళ గ్రహింపులోనే అనుభవం ఉండేటట్టయితే అప్పుడు దీని మీద మనం ఆధారపడక్కర్లేదు. అయితే ఆ ప్రక్రియ సమయం ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవం అనేటట్టయితే అది గడిచిపోయిందని అర్థం. అర్థమైందండి. ఆ గ్రహింపు, శుద్ధ గ్రహింపు ఏదైతే ఉందో దానికి వర్తమానము అన్నారు. అంటే వర్తమానం అనే మాటకు అర్థం ఏమిటంటే కారణభూతమైంది, ఆధారభూతమైనది అని అర్థం. వర్తమానం అనే మాటకు అర్థం ఎట్లా అంటే, ఉదాహరణకి ఒక ఎడ్ల బండి ఉందండి. ఎడ్ల బండికి 2 చక్రాలు ఉంటాయి. అవే భూత భవిష్యత్తులు. మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది, అది వర్తమానం. ఇది లేక చక్రాలకి కదలిక లేదు కదండి. ఇరుసు లేని చక్రాలని మనం ఊహించలేము కదండి. ఏదో ఒక ఆధారం ఉండాల్సిందే. కాబట్టి ఆధారం ఎప్పుడు కూడా అనుభవం కాదు, అనుభవానికి మాత్రమే ఆధారం. అది అర్థమైందండి. అనుభవం పొందడానికి మళ్ళీ ఆధారం ఏం లేదు. మళ్ళీ అనుభవం పొందడానికి మళ్ళీ మరే ఆధారం లేదు. అంటే అర్థం ఏమిటి అంటే, నిరాధారమా అంటే నిరాధారమా అంటే నిరాధారమా అంటే నిరాధారమే. అది నిరాధారం. అర్థమైందండి. అనుభవాల వల్ల అది నిలిచి ఉండట్లేదు, అది ఉండటం వల్ల అనుభవాలు నిలిచి ఉంటున్నాయి. అప్పుడు కాలం అన్న మాట వచ్చింది. అర్థమైంది రవి. ఇంకా ఒక మాట విషయం ఏమిటి అంటే, ఒక వ్యవహారిక సత్యం ఒకటి, ఈ జీవితం ఉంది రవి గారు. ఈ జీవితంలో ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల, ఉద్యోగం, వ్యాపారం, అనంతమైన జీవ వ్యాపారం ఉంది. జీవికి ఒక వ్యాపారం ఉంది, అంటే జీవికి ఒక జీవనం ఉంది. జీవి అని తీసుకుందాం మనం. జీవనం ఉంది. జీవనం అంతా కూడా వర్తమానాన్ని ఆధారం చేసుకొని గతము భవిష్యత్తు కదులుతుంటాయి రవి గారు. అక్కడ ఎడ్ల బండికి ఇరుసుకి 2 చక్రాలు ఎట్టున్నాయో, ఇక్కడ ఉనికి అనే ఇరుసు మీద భవిష్యత్తు, వర్తమానం అనేటువంటి 2 కాలం జరుగుతుంది. కాలము జరుగుతుంది. ఇక్కడ భవిష్యత్తులో భయం ఉంది, గతంలో బాధ ఉంది. గతమంతా బాధ అవ్వచ్చు, లేదా గతమంతా సుఖమే అయి ఉండొచ్చు. కానీ గతమంతా సుఖపడ్డాను అని గుర్తు రావటం బాధ సంకేతమే. కాబట్టి అది బాధే, గతమంతా బాధే. రవి గారు, ఇంకో మాట చెప్పనా, మన దగ్గర ఏది లేదో దానికి మనం బాధపడుతూనే ఉంటాం. గతం యొక్క అనుభవం మన దగ్గర ఇప్పుడు లేదు, కాబట్టి బాధే ఉంది కాదా. అందుకని ఇవి ఉంటాయి. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి అంటే, వర్తమానము అంటే సాక్షాత్తు ఆత్మ, సాక్షాత్తు ఉనికి. అర్థమైంది రవి గారు? సాక్షాత్తు ఉనికి, దానికి వర్తమానం అని పేరు. మరి వర్తమానంలో మనకేమున్నాయి? ఇటుపక్క గతం ఉంది, ఇటుపక్క భవిష్యత్తు ఉంది కదండి. మరి ఈ రెంటిలో ఏమున్నాయి అంటే జీవనమే ఉంది. గతంలోనూ భవిష్యత్తులోనూ జీవనం మాత్రమే ఉంది. రేపు, నిన్న, ఇవాళ. అయితే దీన్ని మళ్ళీ పెద్దలు ఏం చెబుతారంటే, మీరు నిన్న అన్నా అనాలన్నా ఇప్పుడే అనాలి, రేపు అని అనాలన్నా ఇప్పుడే అనాలి. సరే, అందులో ఒక ప్లానింగ్ ఉండొచ్చు, లేకపోతే ఇందులో ఒక అనుభవం ఉండొచ్చు. ఏదన్నా కానీ ఇప్పుడు ఈ క్షణం మాత్రమే నేను అనాలి. అంటే దీని అర్థం ఏంటి? ఆధారమైంది అని. ఇప్పుడు ప్రశ్న ఏమిటి మరి? నేను వర్తమానంలో ఉంటే నాకు ఎట్లా అని కదా ప్రశ్న. ఇక్కడ ఏంటంటే, కొంతమంది ఏమంటామంటే తెలియక, నేను ఎప్పుడు వర్తమానంలోనే ఉంటాను, నేను ఏ పని చేయను, నేను ఆ పని చేయను, నేను అది చేయను, నేను ప్లానింగ్ కూడా ఏం చేయను, నేను వర్తమానంలోనే ఉంటాను అని ఒక మాట వాడతారు. అది ఆలోచనలో భాగమే. ఇది ఎందుకంటే
అన్నం తింటలేదా? వర్తమానంలో ఉంటానంటే ఆకలి తెలియట్లేదా? వర్తమానంలో ఉంటానంటే నిద్ర రావట్లేదా? అంటే వర్తమానం ఏమిటో అర్థం కాక నేను ప్లానింగ్ చేయను, నేనేమి సంపాదించను, మరి అప్పుడు గతం లేకుండా మీ భార్యని మీరు ఎట్లా మాట్లాడతారు? అసలు ఏ వ్యక్తితో అయినా అసలు సంపర్కం ఎట్లా ఏర్పడుతుంది? గతం లేక. అసలు జీవనం అంతా జాగ్రత్తగా ఆలోచిస్తే పారమార్థికంగా గతం తప్పితే ఏమీ లేదు. గతమే జీవిస్తుంది రవి గారు. ఉదాహరణకి భవిష్యత్తు అనేది మీరు గతమే. గతం లేని భవిష్యత్తు ఏముంది రవి గారు? వర్తమానం ఈ రెంటికి ఆవలది, ఆధారం మాత్రమే. భవిష్యత్తు అనండి, భవిష్యత్తుకైనా ఈ ఉనికి ఉండాల్సిందే, గతానికైనా చెప్పాలంటే ఈ ఉనికి ఉండాల్సిందే. దీనికి అతీతమైంది, కాలానికి అతీతమైంది వర్తమానము. కాలంలో భాగంగా కనపడుతున్న కాలాతీతమైన ఒక ఉనికి వస్తువు అది. మీకు అర్థమైందా రవి గారు? కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? నేను వర్తమానంలో ఉంటున్నాను అని అన్నాను నేను. అంటే జ్ఞాపకాలు వద్దు, భవిష్యత్తు ఊహలకు వద్దు అని అంటున్నారు. జీవనం ఉందా? ఒక ప్రశ్న వేయండి. అసలు జ్ఞాపకాలు లేని జీవనం కానీ, జ్ఞాపకాలు లేని ఊహలు లేని భవిష్యత్తు కానీ ఉందా అంటే బాహ్య జీవనంలో లేదు, కానీ ఆధ్యాత్మిక జీవనంలో ఉంది. ఎందుకుంది అంటే ఆధారమైన ఉనికే కాబట్టి, కాలంలో భాగమే అయినా ధ్యానం అంటే ఏమిటి? వర్తమానం అన్నాం. వర్తమానం అంటే ఏమన్నాం? ఉనికి అన్నాం. ఉనికికి గతాన్ని ఆశ్రయించుకొని భవిష్యత్తును ఆశ్రయించుకొని ఉనికి లేదు. ఉదాహరణకి నిన్న నేను మేలుకొన్నానని జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు లేవట్లేదు. నిన్న నేను నిద్రపోయాను, రాత్రి నిద్ర ఇట్లనే ఉందని గుర్తుపెట్టుకొని నిద్రపోవట్లేదు. అది ఉనికి ఉంది, నిద్ర మెలకువ త్రివిధావస్థలు జరిగిపోతున్నాయి, దాని మీద నీడల్లాగా వచ్చిపోతున్నాయి, తెర మీద బొమ్మల్లాగా. అర్థమైంది రవి గారు? వర్తమానం అంటే సినిమా తెర లాంటిది, భవిష్యత్తు గతం అంటే బొమ్మలు లాంటిది, సినిమా బొమ్మలు లాంటిది. వర్తమానం అనే మాట ఏమిటి అంటే, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం చేయాలి అంటే, జాగ్రత్తగా నిశితంగా తన స్వరూపాన్ని జాగ్రత్తగా గమనించేటట్లయితే గ్రహింపు. తమాషా ఏమిటి అంటే, వర్తమానానికి ఉనికికి ఒక గొప్ప లక్షణం ఉందండి. ఉనికికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఉనికికి స్వతసిద్ధంగా ఏది లేదు, కానీ గ్రహింపు అనే ఒక గుణం ఉంది దాని దగ్గర. ఉనికికి గ్రహింపు అనే గుణం ఉంది. ఈ గ్రహింపు ఎట్లాంటిది అంటే, ఉనికికున్న ఉత్తమోత్తమైనటువంటి సహజ గుణాలన్నీ దాని దగ్గర ఉన్నాయి. గ్రహింపుకి అవేర్నెస్ అంటాం. ఒకటి కాన్షియస్నెస్, రెండు అవేర్నెస్. ఈ అవేర్నెస్ ఏదో కాదు, గ్రహింపు ఏదో కాదు, ఉనికే. దీని జీవనం అన్నాం, దీన్నే జీవనం అన్నాం. గ్రహింపునే కదా. ఈ గ్రహింపు అనేది ఎట్లా ఉంది అంటే, ఈ గ్రహింపుతో మనం ఏం చేయాలంటే, గ్రహింపు కాలాతీతమైంది. గ్రహింపు ఎట్లా కాలాతీతమైంది? మీరు ఇప్పుడు నాకు కనపడ్డారు, నాకు తెలుస్తున్నారు, ఇది గ్రహింపు. మధ్యాహ్నం కనపడ్డారు, నాకు తెలుస్తారు. ఈ మధ్యాహ్నం, ఇది పొద్దున, ఇది రాత్రి, ఇది తెల్లవారుజామున, ఇది ఏప్రిల్ నెల, ఇది అక్టోబర్ నెల, ఇది ఆదివారము, సోమవారము, ఈ టైము, ఆ టైము. గ్రహింపుకి ఏది లేదు, అది కాలాతీతమైంది, ఆలోచనకు అతీతమైంది. ఆలోచనకు అతీతమైంది అంటే ఆలోచనకు ఆధారమైంది. మీరెవరైనా నాకు ప్రశ్న ఎప్పుడు వస్తుంది? మీరెవరో నాకు తెలిసినప్పుడు, మీరు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు, మీతో నాకు సంపర్కం వచ్చినప్పుడు. అర్థమైందా రవి గారు? కాబట్టి ఈ గ్రహింపు ఏదైతే ఉందో
ఈ గ్రహింపు ద్వారా ఆ గ్రహింపుని మనం జాగ్రత్తగా ఆ ఉనికిని లేదా గ్రహింపుగా ఉంచేటట్టయితే ఏమవుతుంది అంటే అక్కడ ఒక అద్భుతమైన పరిణామం సంభవిస్తుంది. దీన్ని మనం బాగా అర్థం కావడానికి భగవాన్ రమణ మహర్షులు వారి యొక్క బోధ తీసుకునేటట్టయితే, ఇప్పుడు చూడండి రవి గారు, నా కర్మ ఉంది కదా, పొద్దున్న లేచింది మొదలు మీకొక కర్మ, వారికొక కర్మ, వీరికొక కర్మ, పక్షికి అన్నిటికీ అనంత కర్మతో ఉంది. సూర్యుడికి ఒక కర్మ, మేఘానికి ఒక కర్మ, చంద్రుడికి ఒక కర్మ, సముద్రానికి ఒక కర్మ, నదికి ఒక కర్మ. అంటే ప్రతిదీ క్రియాత్మకమయ్యే ఉంది. దీనే కాలం అన్నారు. అనంత కాలము అనే మాటకు అర్థం ఏమిటి అంటే కొనసాగి వెళ్ళిపోతూనే ఉంది. వర్తమానాన్ని ఆశ్రయించుకొని భూత భవిష్యత్తులతో అట్లా వెళ్ళిపోతూనే ఉంది. సరే, దీనివల్ల మనకు ఒకటి ఉంది. ఏమిటి అని అంటే అర్థం ఏమిటి అంటే, ఈ వర్తమానం ప్రశ్న మీరు వేశారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ ఫలం ఉంది. నేను ఈ పని చేయట్లేదు, నాకు ఈ ఫలం లేదు. కాబట్టి ఈ పని చేస్తే ఈ ఫలం, ఈ పని చేయకపోతే ఈ ఫలం. అది శుభాశుభాల్లో ఏదైనా కావచ్చు. చివరికి సుఖ దుఃఖాలు కూడా ఫలమే, సంతోషం దుఃఖం కూడా. అంటే ఫలం దగ్గరకు వచ్చాం. ఫలము అంటే ఒక అనుభవం. ఇక్కడ మనం జాగ్రత్తగా జ్ఞానం యొక్క విశిష్టత ఇక్కడ మనకు అర్థమైంది. ఫలము, రవి గారు, నేను అన్నం తింటున్నాను, నాకు కడుపు నిండింది, నాకు శక్తి వచ్చింది. ఇది వ్యావహారిక సత్యం, ఇందులో ఎవ్వరూ కాదనలేరు. ఇందులో వర్తమానంలో ఉండటం ఏంటండి అంటే తినేటప్పుడు తినేట్టుగా ఉండటం, కడుపు నిండంగానే కడుపు నిండని తెలియటం, ఇష్టంగా తినటం, ఆకలిని తెలుసుకోవటం. ఇంతేనా వర్తమానం అంటే? ఇంతేనా ఉనికి లక్షణం అంటే? ఇందాక దాని విశిష్టత తెలుసుకోవాలన్నప్పుడు జాగ్రత్తగా దైహిక క్రియల నుంచి మనం పొందుతున్న అనుభవాలు నాకు ఎట్లా తెలుస్తున్నాయి అంటే గ్రహింపు శక్తి ద్వారా తెలుస్తుంది. గ్రహిస్తున్న వస్తువు ఎవరు? ఇది విచారణ. మనసు ద్వారా మనం గ్రహిస్తున్నాం. మనసుకి ఆధారం ఏంటి? మనసుకి ఆధారం ఏంటి? మనసుకి ఇట్లా గ్రహించటానికి తనకు ఒక ఆధారం కావాలి కదా. ఏమండి అంటే మనసుకి ఆధారం ఏమిటి అంటే, ఫ్రాంక్గా చెప్పాలి అంటే, తేలిగ్గా చెప్పాలి, అర్థం అవ్వాలి అంటే, ఆత్మ అని చెప్పొచ్చు, ఉనికి అని చెప్పొచ్చు. ఆత్మ అనే పదం వాడకుండా ఉండేటట్టయితే మనసు క్రియాత్మకం అవటాన్ని అనుభవం అంటున్నాం. క్రియాత్మకం కాకుండా కూడా ఉంటుంది. ప్రతి దానికి క్రియాత్మకము. ఈ సృష్టి అంతా ఏం చెబుతున్నారు పెద్దలు? ఒకటి వ్యక్తమవటం, రెండు ఉపసంహరించుకోవటం. ఈ రెండేగా ఎక్స్పాన్షను అంటే బయటికి వ్యక్తం అవటం, రెండు ఉపసంహరించడం. అట్లానే జాగ్రత్తగా ఆలోచించండి. మనసే ఉంది, మెలకు వచ్చింది, జీవనమైంది, క్రియాత్మకమైంది, జీవనమైంది, క్రియారహితమైంది, నిద్ర అయింది. ఇప్పుడు దేనికి ఏది ఆధారము అంటే, మనసుకి, ఆలోచించే క్రియాత్మకమైన మనసుకి నిష్క్రియాత్మకమైన మనసే ఆధారం. దానికి ధ్యానం అని పేరు, దానికి వర్తమానం అని పేరు రవి గారు. పోనీ దానికే ఆత్మ అని పేరు, దానికే ఉనికి అని పేరు. మీకు అర్థమైందా? ఎక్కువ పదాలు లేకుండా మనం తీసుకునేటట్టయితే క్రియ నిష్క్రియ అని రెండు ఉన్నాయి కదా. క్రియకి పూర్వం నిష్క్రియ ఉంటుంది, నిష్క్రియ ఉందంటే ఎప్పుడైనా క్రియగా మారుతుంది. అంటే క్రియాత్మక శక్తి దానిలో ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మనసుకే అనుభవాలు ఉన్నాయన్నాం. మనం ఈ ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతి అనుభవం వెనక గ్రహించేది ఎవరు అంటే మనసు అని తెలుసు. ఎప్పుడు గ్రహిస్తుందయ్యా అది అంటే,
క్రియాత్మకమైతే గ్రహిస్తుంది. క్రియాత్మకం కాకపోతే గ్రహించలేదు. ఇప్పుడు ఇది విచారణ చేశాం కదా, అంటే క్రియాత్మకం కాకపోతే గ్రహించలేదు అయిందండి. సరే, క్రియాత్మకం కాని మనసుకి మరి మీరు అనుభవాలు ఇస్తే అనుభవం ఉంటుందా ఉండదా? మనసు గ్రహించే స్థితిలో లేనప్పుడు మీరు ఏదైనా అనుభవాలు ఇస్తే అది ఉంటుందా ఉండదా? అంటే ఇప్పుడు అనుభవం బయట ఉందా మనసులో ఉందా? అంటే అనుభవం అనే ప్రతి మాట మనసులోనే ఉంది. సరే, ఇప్పుడు మనసు అంటే ఏమిటి? మనసు ఒక శక్తి లేకపోతే ఒక పదార్థమా? ఇప్పుడు నీళ్లు భూమి మీద పోసామండి, ఇంకిపోతుంది. నీరు భూమిలో పోస్తే ఇంకిపోతుంది. ప్రతి పదార్థంతో, రెండు పదార్థాలతో దాని సంయోగంతో ఇట్టనే జరుగుతుంది కదండి. అటువంటిదైనా అనుభవం, మనసు దగ్గర జరిగే అనుభవం రెండు పదార్థాల కేవలం ఒక శక్తితో కనపడే ఒక క్రియాత్మకమైన విషయమా? బాగా ఆలోచించండి. ఇక అర్థమైందా రవి గారు? ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, మనసు యొక్క క్రియాత్మక శక్తిని అర్థం చేసుకోవాలి అంటే స్వప్నం చక్కటి ఉదాహరణ. స్వప్నంలో నీరున్నాయా లేదా? నది ఉందా లేదా? నది ఉంది. నది ఉందా నిజంగా అక్కడంటే భావన అందాం, లేకపోతే ఉన్నట్టుగా అనిపించటం అనుకుందాం. మరి స్నానం చేయటం, నేను వెళ్ళి స్నానం చేశా, సంతోషం కలిగింది, బాగానే ఉంది కదా. మరి అక్కడ నీరుందా? ఇప్పుడు పోనీ నేనున్నానా అంటే నేను నిద్రపోతున్నాను. స్వప్నం నిద్రపోతేనే కదా వచ్చేది. మెలకులో వస్తే ఊహ, నిద్రలో వస్తే స్వప్నం కదండి. ఇప్పుడు మరి నిద్రలో అనుభవించిన నది అసలు మనసు యొక్క శక్తి కానివ్వండి, రూపనామాలకి ఉన్నటువంటి వస్తు ప్రపంచానికి ఉన్న వాస్తవికత మనకి స్వప్నంలో అర్థమవుతుంది. ఆ నది ఎట్లా ఉంది చెప్పండి మీరు? మీ స్వప్నంలో ఉన్న నది ఎట్లా ఉంది? నిజంగా ఉన్నట్టుగానే ఉంది. మరి స్నానం కూడా చేశారు కాబట్టి అనుభవం అయింది. ఇప్పుడు ఈ అనుభవం ఎట్లాంటిది? ఈ బయట మీరు నదిలో స్నానం చేసే అనుభవం లాంటిదేనా, లేదా స్వప్నంలో చేసిన స్నానం రెండు ఒకటేనా? అంతేకాక బయట మీరు నదిలో జాగృతంలో స్నానం చేసినప్పుడు పొందిన అనుభవం దేహం నది ద్వారానా మనసు ద్వారానా? ఒకవేళ మనసు ద్వారానే అనుభవం అయ్యేటట్టయితే మీరు స్వప్నంలో పొందే అనుభవం ఇటువంటిదే కాదా? ఇటువంటిదే. అంతేగా, అనుమానం ఏముంది? అసలు అనుభవం అంటే అర్థం ఏంటి? మనసులో జరిగే ప్రక్రియ అంతా కూడా అనుభవం అని పేరు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే, నిజానికి మనసులో ఊహ మాత్రంగానే, ఆలోచన మాత్రంగానే అనుభవాలు ఉన్నాయి, కానీ అనుభవం అంటూ ఒక స్థూల ప్రక్రియ జరగట్లేదు అని కొంచెం నిశితంగా, జాగ్రత్తగా, నిమ్మళంగా అర్థం చేసుకోవాలి. విచారణ మార్గం అని పేరు దీనికి. అట్లా విచారణ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది రవి గారు? నాకు ఇప్పటిదాకా ఏం భావం ఉంది? నేను తింటున్నాను, నేను చేస్తున్నాను, నేను దీనివల్ల ఈ ఫలం పొందుతున్నాను. ఎప్పుడైతే నేను పొందుతున్నానంటే నేను పొందాలని కూడా ఉంది. ఎప్పుడైతే పొందాలనుకున్నానో కాపాడుకోవాలని ఉంది రవి గారు. ఇప్పుడు ఇక్కడేంటి? నేను వర్తమానాలంటే నాకు జ్ఞానం కలుగుతుంది అన్న ఒక భావం ఉంది, అంటే ఒక ఫలం పొందుతానని ఉంది రవి గారు. స్థూల సంబంధమైన విషయాల్లోనే భగవాన్ని ప్రసాదం పెట్టండి అంటే, మీరు తింటున్నది నేను తింటున్నాను అనుకోకపోతే అది ప్రసాదము అన్నారు. అంటే ఆహారం తీసుకోవటం అన్నది ఒక భావం, నేను తింటున్నాను అనేది భావం. భగవాన్ ఏం చెబుతున్నారు? నేను తింటున్నాను అనుకోకపోతే ఇదొక భావం. చూడండి, ఒక భావం స్థానంలో ఒక భావం వచ్చేటట్టయితే, ఆ భావం స్థిరపడిపోయేటట్టయితే ఆ భావానికి జ్ఞానమని పేరు. ఇప్పుడు ఇక్కడ చెబుతా చూడండి.
ఈ స్థూల ప్రపంచంలో చిన్నంగా విశ్లేషణ మీరు ఎట్లన్నా చేయండి, ఎట్లా విచారణ చేయండి. ఈ ఉనికి ఆత్మవస్తువు ఏదైతే ఉందో దానికి ఎట్లాంటి అనుభవం లేదు, అయినా అది స్థూల పదార్థం కాదు. అందుకనే పరమాత్మ భగవద్గీతలో అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పణజాలదు, శస్త్రము ఛేదింప అని దాని లక్షణాలు అంటే స్థూలం కాదనే అర్థం. అందుకని సినిమాల్లో కూడా ఒక రూపాలు చూపేడు కత్తితో ఇట్లా అంట అట్లా వెళ్ళిపోతుంది, అది ఏం చేయదు, అది రూపం కాదు. అది ఆత్మ అన్నది ఒక రూపం కాదు. రూపం కాని వస్తువు మరి అనుభవం అన్న విషయం ఆలోచించాలి, వివేకంతో ఆలోచించాలి. అనుభవం అంటే ఏమిటని. ఉదాహరణకి రూపం కాని వస్తువుని మీరు కత్తితో నరికారు, నరకబడటం అనే అనుభవం ఉందే దానికంటే లేదనే చెబుతారు మీరు. ఇక్కడ వర్తమానం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అనన్నా తెలుసుకోవాలి, ఆత్మదృష్టితో ఈ ప్రపంచాన్నన్నా అనుభవాలన్నా చూడాలి. అప్పుడు ఏమవుతుంది అంటే రవి గారు, ఎంత నిత్యకృత్యాల్లో ఇటు జ్ఞాపకాలు ఉండనివ్వండి, ఇటు ఊహలు ఉండని, అంటే ఇటు గతం ఉండనివ్వండి, ఇటు భవిష్యత్తు ఉండనివ్వండి, ఇవి వద్దనకూడదండి. అందుకనే పెద్దలు ఏం చెప్పారు, మన వేదాంతంలో భగవాన్ ఏం చెప్పారంటే దేహ ప్రారంధం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంటుంది, సాక్షిగా ఉండు. అట్లానే కాకుండా ధ్యానం విషయంలో, ఆలోచనల విషయంలో నీకు కుదిరింది కుదరలేదు అన్నిట్లో ఎట్లా ఉండమంటున్నారు, సాక్షిగా ఉండమంటున్నారు. మీకు అర్థమైందా రవి గారు? సాక్షిగా ఉండటం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఒక రకంగా వర్తమానంలో ఉండటమే. అంటే అనుభవానికి స్పందన ప్రతిస్పందన. అయితే మనకేమిటి స్పందన ప్రతిస్పందన? అనుకూలమైతే సంతోషం, కాకపోతే దుఃఖం. ఈ రెండు స్పందనలు ఉన్నాయి రవి గారు. ఇది ఒక మార్గం. నేను ప్రతి విషయంలో నేను నిర్లిప్తంగానే ఉంటాను, అప్పుడు ఏ సంఘటనైనా చేయవచ్చు, ఏ సంఘటన చేయకపోవచ్చు, చేయాలని లేదు ఆపాలని లేదు. ఇట్లా ఉండేటట్టయితే అటువంటి భావం కలిగిన మనసుకు వర్తమానంలో ఉందని ధ్యానం అని పేరు దానికి. నేను అది చేయను, నేను ఇది చేయను, అది లేదు ఇది లేదు, నేను ఆలోచన లెవెల్తో ఎవరో చెప్పారు నువ్వు ఎప్పుడు వర్తమానంలో ఉండాలి నీకు అనుభవం అని ఎవరో చెప్పారు. నేను దాన్ని ఆరాధిస్తున్నాను. నేను వర్తమానంలోనే ఉంటాను అంటే వర్తమానంలో ఉన్నప్పుడు ఏ పని ఉండదు, అసలు ఏ ఆలోచనలు ఉండవు, ఏమి ఉండవు అని అంటాడు కదా. మరి అట్లా అన్నవాడు మరి అన్నం తినకూడదు, స్నానం చేయకూడదు, అసలు ఏది చేయకూడదు, మరి నిద్ర కూడా పోకూడదు, మెలకువ కూడా రాకూడదు, కోమా లాంటి ఒకానొక స్థితిలో ఉండాలి, మరి జడం అయిపోవాలి. గతం లేని ఆలోచన ఏమిటి రవి గారు? గతం లేని భవిష్యత్తు ఏమిటి? అయితే ఈ గతము భవిష్యత్తు రెండు వర్తమానం అనేటువంటి అది కాలం అని అనకూడదు, వర్తమానాన్ని ఆధారమైంది, కాలాతీతమైంది. అది అందులో ఒక భాగంగా ఉంది కాబట్టి త్రికాలాలని వాడుతున్నారు రవి గారు. దాన్ని త్రికాలాలని ఎందుకు వాడుతున్నారంటే ఆధారమైంది, అందులో ఒకటి భాగం అయిపోయింది, అందులో ఒక భాగం అయిపోయింది. అందుకని ఎట్లాంటిది, అందుకనే మన సంప్రదాయాలు కానీ మన ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఒక చిన్న మొక్కకి పాదు కంచె వేసినట్టు. కంచె వేసాం కదా అని మొక్కకి నీరు పోయట్లేదు అనుకోండి, కంచెకేం నష్టం లేదు, కానీ మొక్క మాత్రం పెరగదు. ఈ సంప్రదాయాలు ఈ ఆచారాలన్నీ కూడా చక్కగా మొక్కని అంటే లోపల వస్తువుని కాపాడుకోవటానికి చెప్పిన ఉత్తమోత్తమైనటువంటి. అంటే ఇంకొకటి రవి గారు, ఇప్పుడు నేను వర్తమానంలో ఉండాలి అంటే మీ మనసు పరిపూర్ణమైన వైరాగ్యంగా ఉండాలి. వైరాగ్యం అంటే అది వదిలిపెట్టు ఇది వదిలిపెట్టు కాదు, అది పట్టుకో ఇది పట్టుకోవటం కూడా కాదు, ఏది కాదు. వైరాగ్యం అనే మాట ఏమిటి అంటే ఒక స్పష్టమైన అవగాహన, జీవుడి యొక్క ప్రయాణాన్ని మొత్తం ఆశాంతం అర్థం చేసుకోవటం పేరు వైరాగ్యం రవి గారు. మీరు ఏదైనా తీసుకోండి ఈ సృష్టిలో, మరణం అంటే ఏంటో తెలియాలంటే మనిషిని తీసుకోక్కర్లేదు, ఒక చీమను తీసుకోవచ్చు, ఒక పాముని తీసుకోవచ్చు, ఒక పక్షిని తీసుకోవచ్చు. జీవం ఏమిటో జననం ఏమిటో అర్థం కావటానికి నువ్వు కేవలం హాస్పిటల్కి వెళ్ళే చూడక్కర్లేదు, ఒక మనిషి భర్తె చూడక్కర్లేదు. ఒక్కసారి నువ్వు కన్ను తిప్పి చూస్తే ఒక కందిరీగా, ఒక పెట్ట, ఒక ఏదైనా కనుక మీకు ఎక్కడైనా మీరు మొత్తం ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఒక కన్ను పక్కకి తిప్పి చూస్తే మీకు విశ్వం అర్థమైపోతుంది, విశ్వ ప్రణాళిక అర్థమవుతుంది.
విశ్వరచన అర్థమవుతుంది. అర్థమైందా రవి గారు? అందుకని వైరాగ్యంలో ఉండటం వర్తమానం రవి గారు. భగవాన్ ఉన్నారు, ఎన్నో గత సంఘటనలు చెప్పారు. గురువుగారు ఉన్నారు, సద్గురు శివానంద గురుదేవులు ఎన్నో గత విషయాలు చెప్పారు, భవిష్యత్ విషయాలు చెప్పారు. అఖండమైన శాంతి అంటే అర్థం ఏమిటి? ఇంకొక రకంగా వైరాగ్యం అనే మాటకు అర్థం ఏంటి? ఒక స్పష్టమైన, అంటే గతం నన్ను బాధ పెట్టకుండగా, ఊహలు కూడా నన్ను బాధ పెట్టకుండగా, భయపెట్టకుండగా ఇవి ఉండనివ్వండి. అది జీవనం కాబట్టి. మనసు ఏం చేస్తుంది అంటే చూడండి, గతము జ్ఞాపకం అండి రవి గారు. మనసుకి గతం జ్ఞాపకం, భవిష్యత్తు ఊహ. మధ్యలో ఏముంది? మనసు ఉంది. జ్ఞాపకంలో ఏవో అనుభవాలు, సుఖమో దుఃఖమో ఏదో ఉంది. ఇప్పుడు ఇది నేను ఈ మనసు గ్రహిస్తుంది, గతాన్ని కదా చూస్తుంది కదా. చూసేటప్పుడు ఎట్లుంటుంది? ప్రసన్నంగా చూస్తుంది, ముందు గ్రహిస్తుంది. గతంలో ఇప్పుడు మీరు ఏదన్నా ఆలోచన గుర్తు తెచ్చుకునే ప్రయత్నమే, అప్పుడు ప్రసన్నంగా ఉంటారు. మనసు ఖాళీగా ఉంటుంది, గ్రహించాలి కదా. గ్రహించిన తర్వాత ఏం చేస్తున్నారు? దానిలో ఉన్న విషయాన్ని బట్టి మీరు ప్రతిస్పందిస్తున్నారు. అర్థమైంది రవి గారు? ఈ మనసు ఏం చేస్తుంది? గతంలో ఏదో ఒక విచార సంఘటన వచ్చింది, దుఃఖపడుతుంది. ఊహకి సంబంధించి అవ్వదేమో అనే ఒక భయం వచ్చింది. ఇప్పుడు ఇదేమైంది? మనసు గతాన్ని తెచ్చుకోవాలి, ఊహను కూడా తెచ్చుకోవాలి, ఆలోచించాలంటాం మనం. ఆలోచించాలి అంటే ఒక క్రియను జరగాలి. ఈ క్రియ అప్పుడు ఎట్లా ఉందంటే అతి ప్రశాంతంగా ఉంటుంది మనసు. మీరు చూడండి, మీరు ఒకసారి మీరు ఆలోచించేటప్పుడు చూస్తే అప్పుడే ఉండదు. ప్రతిస్పందన అంతా ఆలోచించాక వస్తుంది. ఒకసారి ఆలోచించి చూడు ఏం జరుగుతుందో రేపు అని అన్నారనుకోండి. ఒకసారి సినిమాల్లో చూపెడుతుంటారు, ఒకసారి భవిష్యత్తు ఊహించు అని అనగానే ఒకసారి ఊహిస్తాడు ఏదో, వాడు బట్టలు అన్నీ పోయి బికారిగా అయిపోయి బిచ్చగాడిగా అయిపోయి అప్పుడు వాడికి ఏమైతే ఓ భయం వచ్చేస్తుంది. అప్పుడేం లేదు భయం, ఆ ఊహలప్పుడు చిత్రాలప్పుడు ఏం లేదు. దాన్ని మరి అది ఊహే, నిజం కూడా కాదు, అనుభవంలో కూడా లేదు. కానీ అనుభవంగా భావించి భయపడిపోయింది. నిజంగా లేదు అది, కానీ అనుభవంగా భావించి భయపడదు. ఇక్కడేమైంది? గతం విషయంలో ఎప్పుడో గతించిన అనుభవం ఇప్పుడు మనకి గుర్తొచ్చింది, అది భయంగా మారింది, బాధగా మారింది, విచారంగా మారింది, గత జ్ఞాపకం. అర్థమైంది? అయితే ఇప్పుడు ఒకటి ఆ ప్రశాంతత ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకునేటప్పుడు ఆ క్రియగా మారినప్పుడు ఏమి ఉండదండి, ప్రతిస్పందన వస్తుంది మనసుకి. ఆలోచించినప్పుడు ప్రతిస్పందన వస్తుంది. ఇందాక చెప్పిన ఉదాహరణ, ఆ ప్రతిస్పందన వచ్చినప్పుడు దానికి అధ్యానం అని పేరు. దానికే గతంలో ఉండటం, భవిష్యత్తులో ఉండటం అని పేరు. ఆ ప్రతిస్పందనకి మళ్ళీ అక్కడ భవిష్యత్తు భూతం ఏం లేదు, ఆ ప్రతిస్పందనకి గతము అని భవిష్యత్తు అని పేరు. ప్రతిస్పందన లేని మనసుకి వర్తమానం అని పేరు. కాబట్టి జీవితం అంతా ఈ రెండు కాక ఇంకేమున్నాయి? మీరు రవి గారు గతాన్ని ఎట్లా వదిలిపెట్టగలుగుతున్నారో భవిష్యత్తులో కాదు, వర్తమానంలో జరిగే విషయాల్లో కూడా వదిలిపెట్టవచ్చు అని అర్థమవుతుంది కాదా? నిన్న నేను మిమ్మల్ని ఏదో అన్నా రవి గారు, మీకు నేను కోపం లేదు కోపం వచ్చింది, వదిలిపెట్టేశారు. పర్లేదులే అన్నారు. అది నిన్నటి సంగతి. ఇవాళ మీరు నిన్నని వదిలిపెట్టినప్పుడు గతాన్ని వదిలిపెట్టేశారు. అది ఇప్పుడు వర్తమానంలో వదిలిపెట్టలేరా? ఇప్పుడు నేను అరిచినా మీరు కోపం తెచ్చుకోకుండా వదిలిపెట్టలేరా? అంటే ఒక విషయం మీ దగ్గర ఆ కెపాసిటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చు. భవిష్యత్తులో రేపు కూడా నేను మిమ్మల్ని అరిచాను అనుకోండి, ఇదే లక్షణం ఉంచుకోవచ్చు. నిన్న ఉంచుకోవచ్చు, ఇవాళ ఉంచుకోవచ్చు, రేపు ఉంచుకోవచ్చు. ఇక్కడ భావం ఏమిటి అంటే, నా జీవితంలో ఏ సంఘటనలను జరగని, సుఖం కానీ దుఃఖం కానీ, నా ప్రతిస్పందన నేను శాంతిగా ఉంటాను అన్న భావం బలంగా ఉంటే అటువంటి జీవనానికి జీవనంలో ఇవి రెండు ఉంటాయి. కానీ అతన్ని ఏ పని వస్తే ఆ పని చేస్తాడు, ఏది ఎదురైతే అది చేస్తాడు, ఏది లేకపోతే అది లేదని బాధపడ్డు.
ఉంది నేను చేయనండు, చేయకూడదు అనుకోడు, ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. వర్తమానం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక సూత్రమేమో ప్రారంధ కర్మ భగవాన్ చెప్పినట్టుగా కానున్నది కాంది కానే కాదు. తన కర్తని తన ప్రారంధానుసారం కర్త నడిపిస్తాడు అని అంటే స్పష్టంగా ఉంది. ఇక్కడ మరి నాదేమిటి, ప్రారంధాన్ని ఈశ్వరుడు నడుపుతున్నాడు. మరి ఇక్కడ నా దగ్గర ఏముంది అంటే బాధపడకపోవటం నా దగ్గర ఉంది. ఇట్లా నేను ఇప్పుడు వదిలిపెట్టచ్చు, ఎప్పుడైనా వదిలిపెట్టి ఎట్లయినా ఉండొచ్చు. ఇక జీవితంలో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వర్తమానంలో ఉండటం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి సత్యానుభవం, ఆత్మని నేను ఆత్మనే, ఆత్మకి ఏ క్రియలు కానీ భగవాన్ చెప్పారు త్రివిధావస్థలు లేవు, త్రివిధావస్థలు తెర మీద వచ్చిపోయేవే, ఇది ఒక మాట చెప్పారు భగవాన్. త్రివిధావస్థలు అంటే ముఖ్యంగా జాగృత అవస్థలో గతంతో భవిష్యత్తుతో కలిపోయే ఒక విధానం, స్వప్నం ఒకటి, సుషుప్తి ఒకటి. అర్థమైందా రవి గారు? ఇవి వచ్చిపోతుంటాయి, నువ్వు ఏవీ లేవు అంటే ఇవి నీకు సంబంధం లేదు. ఒక పాయింట్. ఇంకా కొద్దిగా భగవాన్ లోపలికి వెళ్ళి ఎవరో అడిగారు, ఇంకా అది కూడా దాటినవాడు, దాన్ని కూడా దాటినవాడు ఏమడిగాడంటే, దాటలేదు పోని, అసలు అవన్నీ ఎందుకు వస్తున్నాయండి ఈ గొడవ ఏంటన్నా, అవి రాలేదు పోలేదు అన్నారు. త్రివిధావస్థలే లేవన్నారు. అది అత్యున్నతమైనటువంటి భావం రవి గారు. అంటే భావం ఎంత గొప్పదంటే రవి గారు, మీకు ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు ఆత్మస్వరూపం, మీరేమనుకుంటున్నారు, నేను దేహం రవిని అనుకుంటున్నాను, ఇది ఒక భావం. నేనేం చెబుతున్నా మీకు, మీరు ఆత్మే అన్నా నేను. నిజంగా మీకు అది దృఢంగా నాటుకుంటే మారింది భావమే కానీ మీరు కాదు. ఇది ఇట్లనే ఉంటుంది జీవితం. వర్తమానంలో జీవించటం అంటే అయితే శుద్ధ ఆత్మని తెలుసుకొని శుద్ధ జ్ఞానంతో ఈ కర్మలకి సాక్షిగా ఉండి జీవించటం పేరు వర్తమానంలో జీవించటం. ఎటువంటి కర్మైనా, హత్యలు చేస్తే కూడా పరమాత్మ ఏం చెప్పాడు, హత్యలు కాదు, నువ్వేం చేసినా కర్మ లేదు నీకు, అసలు కర్మే అంటదు. అంటే ఒక్క మాటలో చెప్పాలి, వర్తమానంలో జీవించటం అంటే మనలాంటి సామాన్యులకి ఒకటి, నేను వర్తమానంలో ఉండాలి, నా జ్ఞానం కావాలని మన అందుకని ఉంటే, నేను చెప్పే ఒక మాట పెద్దలు చెప్పింది, అహంకారం కర్తృత్వం లేకుండా ఉండి జీవించటం పేరే వర్తమానము. అంటే వాళ్ళు ఎవరో చెప్పారండి వర్తమానంలో ఉంటే జ్ఞానం, అది కర్తృత్వమే రవి గారు. మళ్ళీ అట్లా ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కర్తృత్వంలో, అది కూడా వదిలిపెట్టాయి. ఏది వద్దు, ఏది వస్తే చెయ్యి. పెళ్ళి అయితే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటే పిల్లలు ఉంటారు, ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేయి, వ్యాపారం ఉంటే వ్యాపారం చేసుకో, హాయిగా ఉండు, సాక్షిగా ఉండు. ఇది నీది కాదనుకో, నీ మనసుది అనుకో. ఇట్లా అనేక విధాలు పెద్దలు మనందరికీ కూడా వర్తమానంలో జీవించటం అంటే అర్థం ఏమంటే కర్తృత్వరహితమైన ఆ భావంతో కూడిన, లేదా నేను ఆత్మననే భావంతో ఉండటం ఒక పద్ధతి. మూడోది పూర్తిగా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఏదో ఒక విచారణ, యోగమో, భక్తో తెచ్చుకొని సాక్షిగా జీవించడం పేరు. సాక్షిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాధించవండి, గతం ఉంది, భవిష్యత్తు ఉంటుంది కాదా? భగవానికి బాల్యం లేదా, భగవానికి వృద్ధాప్యం లేదా? రెండు ఉన్నాయని అర్థం. దాని అర్థం మనసు అంటే మళ్ళీ ఈ ప్రాసెసే అది. అంటే వదిలిపెట్టమంటే అర్థం ఏంటి అంటే దాని విషయంలో ప్రతిస్పందించి బాధపడకు, దుఃఖపడకు. దుఃఖము, బాధ పోయిన మహోన్నతమైన ఆ మనసుకి వర్తమాన జీవనం అని పేరు. దానికే జ్ఞాన జీవనం అని, పరమాత్మ జీవనం అని పేరు. అర్థమైందా రవి గారు? అందుకని పెద్దలు మనకి మార్గాన్ని అందించారు. ఎన్నో రకాలుగా మనం దాన్ని చేసుకోవచ్చు. వైరాగ్యం ద్వారా, విచారణ ద్వారా, లేదా అనుభూతి పొందడం, సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా. అటువంటి దానికి వర్తమానము అని పేరు. వర్తమానంలో జీవించటం అంటే గతం భవిష్యత్తు అదృశ్యం అవుతుందని కాదు. గతము భవిష్యత్తులో ఛాయామాత్రంగా మనని బాధ పెట్టే అంశాలు మన మనసులో నుంచి అదృశ్యమైపోతాయి. దానికి వర్తమాన జీవనం అని పేరు. దానికి ధ్యాన జీవనం అని పేరు. అహంకార నాశనం అయితే ధ్యాన జీవనమే. ఇప్పుడు వర్తమానం అనేది చేసి చూస్తేనే అర్థమవుతుంది, అది అనుభవించాలి.
ఇది వర్తమానం అన్న మాటకి అర్థం రవి గారు. వర్తమానం అంటే ఆత్మకి ఉనికికి మరో పేరు. ఆత్మగా ఉనికిగా ఉండటమే వర్తమానంలో జీవించటం. ఆత్మ అన్వేషణ, ఆత్మయందు తదేక దృష్టితో ఎప్పుడూ నిధిధ్యాసతో ఉండటం పేరు వర్తమాన జీవనం. ఒక భక్త తూకారాము, ఒక తులసీదాసు గారు, ఒక త్యాగయ్య వారు, వాళ్ళందరూ కూడా అన్నం తిన్నారు, పాటలు పాడారు, అన్నీ చేశారు. కానీ అనంతమైన నిధిధ్యాసలో నీకు నిధి ముఖ్యమా, సన్నిధి ముఖ్యమా? నాకు రామ సన్నిధే ముఖ్యం అన్నాడు. ఉండనివ్వండి, ఈ ప్రపంచంలో సుఖ ప్రారంధం ఉండొచ్చు, దుఃఖ ప్రారంధం ఉండొచ్చు. దేనికి అందుకని భగవాన్ ఏమన్నారంటే, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్థితప్రజ్ఞత్వం. స్థితప్రజ్ఞత్వం ఏదో కాదండి, వర్తమాన జీవనం. కృష్ణుడు వర్తమాన జీవనంలో ఉన్నారండి. భగవాన్ నిరంతర వర్తమానంలో ఉన్నారు. నిరంతర అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అసలు కర్మే లేదు నాకు. పోనీ కర్మ అంటూ చూస్తేనేమో అయితే గతమే ఉంది, కాబట్టి గతమే లేదు నాకు. కాబట్టి కర్మే లేనప్పుడు ఇక నేను చేసేదంతా నటించటమే. అటువంటి సహజ సిద్ధమైన సాత్విక అహంకారంతో కూడిన జీవనం వర్తమాన జీవనం అని పేరు దానికి. దీనికే ధ్యానం అని పేరు, దీనికే ముక్తుడని పేరు, జీవన్ముక్తుడని పేరు, సహజ సమాధి అని పేరు. ఇట్లా అనేక పేర్లు మనం చేసుకోవచ్చు. నమస్కారం.